మొట్టమొదటి నమస్కారం ఏదైనా ఉంటే అది తల్లికే చెందుతుంది. తల్లి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఏ ఒక్క పరబ్రహ్మము సృష్టి చేస్తోందో, ఏ ఒక్క పరబ్రహ్మము నిలబెడుతోందో, ఏ ఒక్క పరబ్రహ్మము ప్రళయం చేస్తోందో ఆ మూడిటిని కలిపి పరబ్రహ్మమని పిలుస్తారు. అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని 3 రూపాలతో కనపడుతోంది. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు గతిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. ఆ 3 మూర్తుల సమాహార స్వరూపమైన పరబ్రహ్మము కంటితో చూడడానికి వీలైనది అమ్మ ఒక్కటే. అమ్మ లేని నాడు సృష్టి లేదు. ఒక తల్లి కడుపులో ఒక పుండు పుట్టిందనుకోండి, ఆ పుండు కోసి